లలిత తెలుగు వంటలకు స్వాగతం। ఈ రోజు మనం తయారు చేసుకునే స్పెషల్ ఐటమ్ వచ్చేసి చికెన్ డ్రమ్ స్టిక్స్। దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాము। ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ తందూరి మసాలా, 1 చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ ఇదంతా వేసుకొని ఒకసారి పూర్తిగా కలుపుకుందాం। ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి। మనకు బాగా డ్రై అనిపిస్తే మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇది ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ చికెన్ పీసుల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత వీటికి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి। ఇలా ఘాట్లు పెట్టుకున్న దాంట్లో ఈ మసాలా అంతా బాగా కూరుకొని బాగా ముక్కకు పట్టే విధంగా కలుపుతూనే ఉండాలి। మనకు ఈ లెగ్ పీస్లు ఎంతైతే అవసరమో దాన్ని బట్టి మనకు మసాలా క్వాంటిటీ అనేది పెంచుకోవాలి। ఇదంతా పూర్తిగా కలిసిన తర్వాత అలాగే మనము 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ మసాలాలంతా పూర్తిగా కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ లెగ్ పీసుల్ని ఇందులో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే బాగుంటుంది। మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు వేయించిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకొని త్వరగా వేయించుకోవాలి। ఎందుకంటే మనము ఎక్కువ మంట పెట్టడం వల్ల పైన మాడిపోయి లోపల ఉడకదు, కాబట్టి లోపల కూడా కుక్ అవ్వాలి అంటే మనము సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి। ఇది ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు ఇలా టర్న్ చేసుకుంటూ నెమ్మదిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇలా అవి వేగేంత వరకు మనం అటు ఇటు తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే మనం ఒకవైపే కాల్చుకోవడం వల్ల మాడిపోతాయి కాబట్టి ఎప్పుడు తిప్పుతూనే ఉండాలి। ఇలా పూర్తిగా వేగిపోయాయి కదా, ఇప్పుడు బాగా ఇవి రోస్ట్ అయిపోయాయి। ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు। చూసారా ఎంత బాగా వేగిపోయాయో। ఎంతో టేస్టీగా ఉండే చికెన్ డ్రమ్ స్టిక్స్ రెడీ। దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను। దీనిపై మీ అభిప్రాయాలు, సూచనలు మీ కామెంట్స్ ద్వారా తెలపండి। మరిన్ని వంటల కోసం లలిత తెలుగు వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరని ఆశిస్తున్నాను। ధన్యవాదాలు।